జగన్, అవినాష్ రెడ్డిలకు 3 బుల్లెట్లు దించిన బీటెక్ రవి. ఇంతకీ ఆ 3 బుల్లెట్లేంటి? అసలు ఏ సందర్భంలో వచ్చింది? అసలు ఇది మొదలవడానికి గల కారణం ఏంటి? అనేది అన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ తరపున. సో, టీడీపీ ఇన్ఛార్జ్. ఈయన మాజీ ఎమ్మెల్సీ కూడా. సో, ఇప్పుడు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలు చేయటానికి దానికి ముందు ఏం జరిగిందనేది కూడా మీకు తెలియజెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక 5 రోజుల క్రితం అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా! ఏది తన తాత, తండ్రి, బాబాయ్ వాళ్ళ హత్యలు, ఆ హత్యల వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఇలా ఆయన చేసిన వ్యాఖ్యల వలన చివరికి బదనాం అయిపోయింది ఎవరు అంటే వైసీపీనే. విపరీతంగా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక మరణం గురించే కాదు, అసలు వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఎటువంటి అరాచకాలు జరిగినాయి అన్నీ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నీ బయట పెడతా ఉన్నారు. ఇది ఇలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన ప్రెస్ మీట్లో మాటల వల్ల దానికి కౌంటర్గా, అంటే తన తాత గురించి బ్రహ్మాండంగా చెప్పాడు, పాజిటివ్గా చెప్పాడు కాబట్టి బీటెక్ రవి ఏం చేశాడు, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇంకా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు. అసలు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఎట్లాంటిది ఏంటి అనేది అది కొంచెం సెన్సేషన్ అయింది. దాని తదనంతరం వైఎస్ అవినాష్ రెడ్డి జస్ట్ నిన్నగాక మొన్ననే ఆయన ఏం చేశాడంటే ఈ బూత్ కమిటీ సమావేశాలు ఏదో పెట్టి అక్కడ బీటెక్ రవికి వార్నింగ్ ఇచ్చాడు. ఏమని, అసలు బీటెక్ రవి నువ్వెంత, నీ బతికెంత, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ, నువ్వు ఎమ్మెల్సీ పదవిని కూడా అమ్ముకోవడానికి ప్రయత్నించావు, మా దగ్గరకు వచ్చావు అని చెప్పేసి అని విజయసాయి రెడ్డి దగ్గరికి ఆ రోజు నువ్వు ఎందుకు వచ్చావు ఢిల్లీలో అని చెప్పి ఇలా మాట్లాడారు. సో వీటికి కౌంటర్గా మరలా బీటెక్ రవి నిన్న వచ్చి 3 బుల్లెట్లను వదిలారు. ఆ 3 బుల్లెట్లు ఏంటి అనేది ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇందాక నేను చెప్పినట్లుగా అవినాష్ రెడ్డి అన్నారు కదా, నీ ఎమ్మెల్సీ పదవిని నువ్వు అమ్ముకోవడానికి వచ్చావని చెప్పేసి ఢిల్లీలో కలిసి విజయసాయి రెడ్డి ఇంట్లో అది ఇది చెప్తున్నారు కదా, అదేంటి అనేది నిన్న బీటెక్ రవి చెప్పారు. అసలు ఏం జరిగిందట, ఏదైతే వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా పెట్టి ఓటమి చేయించింది కూడా వీళ్ళేనట. ఎవరు, వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళే చేయించారట. సో అందుకే బీటెక్ రవి అక్కడ ఎమ్మెల్సీగా బెనిఫిట్ పొందాడు ఒకటి. సో దీనివలన ఏంటి అంటే సొంత వాళ్ళనే ఓడించారు వీళ్ళు, వివేకానంద రెడ్డిని కావాలని దెబ్బ కొట్టాలనే ప్లాన్ మీద ఓడించారు అని చెప్పేసి. సో లబ్ధి పొందింది ఎవరు, బీటెక్ రవి. ఇది ఎలా ఉంటే 2019లో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి, ఈ 3 రాజధానుల ప్రతిపాదన అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇక్కడ దానికి సంబంధించి ఆ బిల్లు పాస్ చేయాలి. బిల్లు పాస్ చేయాలి అంటే అమరావతికి వ్యతిరేకంగా. సో ఏమేం చేయాలి అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు అంటే ఇక్కడ వాళ్ళకి అప్పుడు శాసన మండలిలో బలం లేదు, మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే శాసన మండలిని నేను రద్దు చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో ఒక ప్రతిపాదన. సో అప్పుడు ఆయనకి బలం లేదు. సో అందుకని ఆయన ఆ రకమైన ఇది ప్రతిపాదన తీసుకొచ్చారనుకోండి. సరే అది జరగలేదు, మళ్ళీ అది అక్కడ ఏమైపోయిందో తెలియదు, శాసన మండలి ఎందుకు వేస్ట్ కదా అది అని చెప్పేసి అప్పట్లో మాట్లాడారు. సో ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళని బేరాలు కుదుర్చుకుందాం అంటే వీళ్ళకి అనుకూలంగా మద్దతు తెలపాలి ఆ బిల్లుకి అని చెప్పేసి. సో దాని సందర్భంలో బీటెక్ రవిని పిలిచి 15 కోట్లు అట, 12 కోట్లు కూడా కాదు, 15 కోట్లని ఈయన వివరణ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ 15 కోట్లు అని చెప్పేసి అన్నా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారికి కాల్ చేసి, బాబు గారు ఇది పరిస్థితి, వీళ్ళు ఇట్లా ఎమ్మెల్సీలని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అంటే, సరే నువ్వు దాన్ని ఈ మ్యాటర్ ఎక్కడ కూడా రివీల్ చేయకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, ఇంకా ఎవరెవరిని వీళ్ళు కొనాలి అనే ప్రయత్నం చేస్తున్నారో కనుక్కో అని చెప్పేసి అంటే, సో ఇది ఒక టైప్ ఆఫ్ డార్క్ ఆపరేషన్ అయ్యింది. ఆ రకంగా బీటెక్ రవి ఆ విషయంలో ఉన్నారు. సో వీళ్ళు ఎందుకు కొనే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఇప్పుడు దానికి సంబంధించి నివృత్తి చేసి ఒక బుల్లెట్ వదిలారు. ఇక రెండవది, ఇది ఎంత దారుణం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణ వార్త బయటకు వచ్చిన తర్వాత అదే సమయంలో వీళ్ళు మామూలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా చేస్తూ ఉన్నారట. ఎవరు, వైఎస్ భాస్కర్ రెడ్డి. సో
అంటే అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీని. సో వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా చేస్తున్నారా అనే దానికి నిదర్శనంగా నిన్న ఆయన బీటెక్ రవి చెప్పింది ఏంటి అంటే, రైల్వే కోడూరులో ఒక చోట ఆల్రెడీ ఎర్రచందనానికి సంబంధించి ఒక 50 టన్నుల వరకు దొంగలు ఉన్నాయట. అయితే విశాల్ అనే వ్యక్తి అక్కడ నుంచి అతని దగ్గర ఉంటే అతను అక్కడ నుంచి డెలివరీ చేయాలి వీళ్ళకి. సో ఆ సమయంలో ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి మరణం కాబట్టి దీనికి భాస్కర్ రెడ్డి ఏం చేశారంటే ఒక 20 మంది ముఠాని, ఏది పుష్ప బ్యాచ్ లాగా ముఠాని ఒక 3 లారీలు పంపించారంట రైల్వే కోడూరుకి. పంపించి అక్కడ ఉన్న ఆ ఎర్రచంద్రం మొత్తం ఆ లోడింగ్ చేసుకొని ఏమని చెప్పారు, రాజశేఖర రెడ్డి గారికి ఇది అంత్యక్రియల కోసం అదే అని చెప్పేసాను. ఇక్కడ లాజిక్ ఏంటో తెలుసా, వాళ్ళు క్రిస్టియన్సు, దాన సంస్కారాలు ఎలా చేస్తారు, మట్టి చేస్తారు. కానీ అంతిమ సంస్కారాలకు ఎర్రచందనం కావాలని చెప్పేసి తీసుకెళ్ళారు. ఇది బీటెక్ రవి చెప్పింది. ఇది రెండో బుల్లెట్. అంటే వీళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఈ ఎర్రచందనాలు అన్నీ చక్కగా స్వాహా చేస్తున్నారు అనే దానికి నిదర్శనంగా నిన్న ఆ విషయం బయటపెట్టారు. ఇక మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి, ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఆల్రెడీ పోలీసు విచారణకి బీటెక్ రవిని ఆదినారాయణ రెడ్డి గారిని పిలిచారట. పిలిచిన తర్వాత సరే బీటెక్ రవి వెళ్ళిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారికి కాల్ చేసి ఇదిగో ఇది వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు, ఇది మన పార్టీకి పులిమే ప్రయత్నం చేస్తారని చెప్పేసానంటే, సరే బీ బోల్డ్, నువ్వేం వర్రీ అవ్వమాక, మనం లీగల్గా ఫైట్ చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారని చెప్పేసి అన్నాడు. ఓకే. తదనంతరం దీనిపైన సిబిఐని అప్రోచ్ అయ్యి కేసు ఫైల్ చేసిందే బీటెక్ రవి. సో ఇది మళ్ళీ సిబిఐ దాకా వెళుతుంది, చుట్టుకోబోతుంది మనకి అని చెప్పేసి వీళ్ళు ఆందోళన చెంది ఇదే బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, ఇంకా వీరిద్దరితో పాటు సునీత గారు, అంటే ఇది హత్య జరిగి అప్పటికి 2 నెలలు దాటి 3వ నెల వచ్చిందట. సో సునీతారెడ్డి రియలైజ్డ్ దట్ వీళ్ళే వెనకున్నారు అని చెప్పేసి తనకి తర్వాత అనిపించిన తర్వాత అప్పుడు కొంచెం వీళ్ళతో కొంచెం దూరంగా జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈవిడెళ్ళి ఈ కేసుకు సంబంధించిన అంశం తేల్చాలి అని అంటే, ఎందుకమ్మా అవినాష్ రెడ్డి ఇంకా గట్టిగా మాట్లాడితే బీజేపీలోకి వెళ్తాడు, నువ్వు ఎందుకు ఈ కేసును వదిలేసేయి అని చెప్పేసి అప్పట్లో అన్నాడని జగన్మోహన్ రెడ్డి అన్నాడని సునీతారెడ్డి గారు చెప్పారు. సో అప్పుడు తనకు డౌట్ వచ్చేసింది. ఇక దానికి తగినట్టుగా ఇక్కడ సిబిఐకి అప్రోచ్ అయ్యేసరికి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, సునీత గారు, సో వీళ్ళ ముగ్గురు ఉంటే దీనికి సంబంధించి ప్రతిపాదన ఒక వ్యక్తి ద్వారా బీటెక్ రవి దగ్గరికి వచ్చారు. బ్లాంక్ చెక్తో నువ్వు ఆ కేసును విత్డ్రా చేసుకుంటే నీకు ఎంత కావాలి, 40 కావాలా 50 కావాలా, ఎంత కావాలో చెప్పు అని చెప్పేసి అన్నారు. సరే ఇప్పుడు ఇలాగ అంటారు, రేపు విత్డ్రా చేసుకున్న తర్వాత వీళ్ళని ఎట్టా నమ్ముతాం ఏంటి అని చెప్పేసి ఒకవేళ అనిపిస్తే, మధ్యలో వచ్చిన వ్యక్తి చెప్పారట, ఆ వ్యక్తి పేరు ఎవరు చెప్పలేదు కానీ, ఒకవేళ అనిపిస్తే నేను డైరెక్ట్గా బిగ్ బాస్తో మాట్లాడిస్తా, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిస్తా, నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి ఇచ్చాడని నిన్న బీటెక్ రవి మాట్లాడాడు. అయితే ఇందులో ఆదినారాయణ రెడ్డి ఆయనకి చెప్పాల్సిందే, ఆయన్ని మేము హ్యాండిల్ చేసుకుంటాం, నువ్వు ముందు ఓకేనా కాదా, అలాగే సునీత సంగతి మేము చూసుకుంటాం, ముందు నీ సంగతి ఏంటి చెప్పు, నీకు ఎంత కావాలి, ఇది వచ్చిన డీలు. సరే ఇది అయిపోయింది కదా. బీటెక్ రవి ఏం చేశాడంటే తర్వాత నెక్స్ట్ రోజు వెంటనేనో ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేశాడు, అన్న మీకు ఇట్లా మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా డీల్ కోసం, అంటే నీ దగ్గరికి వచ్చారా ఏంటి అని అడిగాడు. నీ దగ్గరకు కూడా వచ్చారా అని ఆదినారాయణ రెడ్డి అన్నాడంట. సో అంటే ఏంటి, ఆల్రెడీ ఆదినారాయణ రెడ్డిని కూడా అప్రోచ్ అయ్యారంట నెక్స్ట్ రోజు మార్నింగ్ ఈయన అడిగితే. సో ఇక్కడ ఈ బ్లాంక్ చెక్ల వ్యవహారం ఎందుకు వచ్చింది, బీటెక్ రవి దగ్గరికి ఎందుకు వచ్చింది, ఆదినారాయణ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చింది, మరి ఆదినారాయణ రెడ్డి రియాక్షన్ అలా ఎందుకు ఇచ్చాడు, ఏంటి నీ దగ్గరికి కూడా వచ్చారా అని చెప్పేసి ఈయన్ని కలిసిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ ఈయన కాల్ చేసి ఆయన అడిగితే చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. సో అంటే ఈ హత్య వెనకాల ఎవరున్నారు అనేది తేటతెల్లం అయిపోతుందిలే. కోర్స్ కాకపోతే దీనికి కోర్టుకు కావాల్సింది ఏంటి అంటే సాక్ష్యాధారాలు బలంగా ఉంటేనే కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది.
ఇక మామూలుగా ఈ పబ్లిక్ పరంగా అనేక రకాల ప్లాట్ఫామ్లు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి ఏమవుతుంది ఎవరు వెనకాల ఉన్నారు అనేది తేటతలం అయిపోయింది. ఇక ప్రజా కోర్టులో క్లారిటీ ఉంది, న్యాయస్థానాల్లో మాత్రం అలా ఉంది. సో ఈ రకంగా ఇక్కడ 3 అంశాలు, ఏది అక్కడ ఆఫర్ చేసింది ఈ డబ్బులకు సంబంధించింది కావచ్చు, పైగా ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన దాంట్లో బీటెక్ రవికి సంబంధించి ఒక ఎంపీటీసీని కూడా ఈయనకే ఇచ్చేసారట. నువ్వే తీసేసుకో ఆ ఎంపీటీసీ కూడా అని చెప్పేసారు. నాకు ఎందుకు ఇచ్చారు ఆ ఎంపీటీసీని? ఎమ్మెల్సీ కూడా ఆయన ఎలా గెలుస్తాడు? ఒక ఎంపీటీసీని ఎలా ఇచ్చారు ఆయనకి? సో దాన్ని బట్టి ఒక క్లారిటీ ఉంది. అప్పటికి వివేకానంద రెడ్డి గారు అడిగారంట బీటెక్ రవిని, నీకు ఎవరన్నా ఏంటి ఏమన్నా మా సైడ్ నుంచి ఏమన్నా నీకు ఆఫర్ చేశారా ఏంటి, ఎవరెవరు ఉన్నారు చెప్పు కనీసం అని చెప్పేసి అంటే, అదేం లేదన్నా అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడంట ఫైనల్గా ఆయన. అంటే అట్లా కాదు, పలానా వ్యక్తి ఉన్నాడా లేడా, అంటే ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడా లేదా దీని వెనకాల అని చెప్పేసి అని కూడా పేరు పెట్టి మరి క్వశ్చన్ అడిగాడంట వివేకానంద రెడ్డి గారు. అంటే ఆయన రిజ్యూమ్ చేశాడు వీళ్ళు ఏదో చేస్తున్నారు కుట్రాలని చెప్పేసి అని, కాకపోతే ప్రాణాలు తీసేంత కుట్ర అయితే చేస్తారని చెప్పేసి అయితే అనుకోలేదు అన్నట్టుగా ఆయన చెప్పిన దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సో ఇలా ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ వల్ల రాజారెడ్డి గారి గురించి గొప్పగా, రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా, అలాగే వాళ్ళ బాబాయ్ గారి గురించి గొప్పగా అనే దానికంటే కూడా వాళ్ళ మరణం వెనకాల వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పే ప్రయత్నంలో భాగంగా కౌంటర్ ఇస్తే, ఆ కౌంటర్కి అవినాష్ రెడ్డి రియాక్ట్ అయితే, అవినాష్ రెడ్డి ఇచ్చిన రియాక్షన్కి మరలా స్ట్రాంగ్ రియాక్షన్ బీటెక్ రవి ఈ రూపంలో 3 బుల్లెట్లు వదిలారు. ఇప్పుడు బుల్లెట్లు అనగానే మనకు గుర్తొస్తుంది కదా, అనిల్ కుమార్ యాదవ్ అంటాడు బుల్లెట్ దిగిందా లేదా అని. ఇప్పుడు దించాడు 3 బుల్లెట్లు బీటెక్ రవి. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది, మీరు ఏమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియదు.